ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు ఈ 2026 సంవత్సరం అంతా దేవుని యొక్క చల్లని మెల్లని దేవుని యొక్క దీవెనలు మీ పైన మెండుగా కుమ్మరించి మీ జీవితంలో బలమైన కార్యాలు, ఊహించని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించునుగాక. దేవుని సేవకుడుగా మీ పైన ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా దేవుడు మీతోనూ మీ కుటుంబాలతోనూ దేవుడు తోడై ఉండి బలమైన కార్యాలు దేవుడు జరిగించునుగాక. మునుపెన్నడు మీరు చూడని ఆశీర్వాదాలు, మునుపెన్నడు మీరు చూడని అద్భుత కార్యాలు, మునుపెన్నడు మీరు చూడనటువంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించి నూతన సంవత్సరము నూతనమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించాలని దేవుని సేవకుడుగా మనవి చేస్తున్నాను. 2 నిమిషాల సందేశం ద్వారా ఉదయకాల సమయంలో అనుదినము మిమ్మును కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని బలపరిచారు, దేవుడు మీ కన్నీటిని తుడిచాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు మిమ్మల్ని హెచ్చరించాడు, మరికొన్ని సందర్భాల్లో దేవుడు మిమ్మల్ని సరిచేశాడు కదండి. అనేక మంది నాతో చెప్తుంటారు, ఉదయకాల సమయంలో మాకు ఏ అవసరత ఉన్నదో, మాకు ఏ సమస్య ఉన్నదో, ఏ వాక్యము కావాలో దేవుడు మీ ద్వారా సూటిగా మాతో మాట్లాడాడు బ్రదర్ అని చెప్పి అనేక మంది తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. 2026వ సంవత్సరంలో కూడా ప్రతిరోజు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టక మీరు వినవలసిందిగా మనం చేస్తున్నాను. ఏ ఒక్క రోజు కూడా విడిచిపెట్టొద్దండి. కారణం ఏంటి అంటే ఈ కార్యక్రమం యొక్క పేరు ఏ వర్డ్ ఫ్రమ్ గాడ్. మిమ్మును బలపరచడానికి ఉదయకాల సమయంలో దేవుని యొద్ద నుండి ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. మేము సెలెక్ట్ చేసే వాక్యాలు కానివ్వండి, రికార్డింగ్ చేసే విధానంలో, దీన్ని మేము ప్రొడక్షన్లో తీసుకుని వచ్చే విధానంలో, ప్రతి విషయంలో కూడా ఏ రోజు ఏ వాక్యము రావాలో దేవుడు నిర్ణయిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మేము కాదండి, దేవుడు ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడని దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తున్నాను. 2 నిమిషాల ప్రసంగం ఎలా ప్రయోజనకరంగా ఉంటుందో అనుకున్నాను, కానీ 2 నిమిషాలు కాదండి, దేవుని మాటలు 2 అయినా అవి శ్రేష్టమైనవి, బలపరిచేవి, జీవింపజేసేవి అని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. మరి మాసపు మొదటి దినాన మేము జ్ఞాపకం చేసే ప్రకటనలో మొదటి ప్రకటన, మా కొరకు, మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థించండి. రెండవది, మీలో చాలామంది ఈ యొక్క ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశాన్ని అనేకులకి షేర్ చేస్తూ ఉన్నారు, మీ స్టేటస్లో ఉంచుతున్నారు. మాకు సహాయకరంగా ఉంటున్నటువంటి మీ పైన కూడా దేవుడు మెండైన దీవెనలు కుమ్మరించునుగాక. దేవుని నామానికి స్తుతి ఘన మహిమలు చెల్లునుగాక. కనుక దయచేసి ఈ సంవత్సరం కూడా మీ అందరి సహకారం మాకు కావాలి. 2 నిమిషాల సందేశాన్ని మీకు, మీ కుటుంబీకులకి, బంధువులకి, స్నేహితులకి, అనేక మందికి మీరు షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరము అనేక టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏర్పడినా కూడా మీరెంతో ఓపికతో సహకరించారు. అందును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరం కూడా మీరందరూ 2025వ సంవత్సరంలో ఏ రీతిగా మీరైతే ప్రోత్సహించారో నూతన సంవత్సరం కూడా అలాగే మీరందరూ ప్రోత్సహించాలని, సహాయం చేయాలని దేవుని సేవకుడుగా మనవి చేస్తున్నాను. ఉదయకాల సమయంలో మనం కలిసి అనేక మందిని బలపరుస్తున్నామో అందును బట్టి దేవుని నామానికి స్తుతిగన మహిమలు చెల్లునుగాక. మరి 3వ ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, పుత్తూరు ప్రాంతంలో దేవుని పరిచర్య కొరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా ఓ స్థలాన్ని కొంటున్నాం. అది కోట్ల రూపాయలు విలువ చేస్తుంది కనుక మీ వంతు ఆర్థికంగా సహాయం చేయవలసిందిగా దేవుని సేవకుడుగా మనవి చేస్తూ ఉన్నాను. మనం కొంటున్నటువంటి స్థలము అన్యుల యొద్ద నుండి కొంటున్నాం కనుక, అది దేవుని పరిచర్య కోసం కొంటున్నాను కనుక, ఆ అన్యుల హృదయాన్ని కూడా దేవుడు మార్చినట్లుగా, వారు కూడా మనకు సహాయం చేయగలిగినట్లుగా వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. మీ వంతు ఆర్థికంగా సహాయాన్ని అందించండి. 1 స్క్వేర్ ఫీట్ దాదాపు 2500 రూపాయలు ఉంటుందండి. కనుక దయచేసి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక 5 స్క్వేర్ ఫీట్లకి, లేకుంటే ఒక 10 స్క్వేర్ ఫీట్లకి మీరు సహాయం చేయవలసిందిగా దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తున్నాను. తద్వారా కొనేటటువంటి స్థలము ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కొంటున్నటువంటి స్థలములో దేవుని యొక్క మహిమకరమైన కార్యాలు జరుగుతాయని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే మీలో చాలామంది స్పందించి సహాయం చేశారు. వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీకు అవకాశం ఇస్తే మీకు కూడా ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మాసం అంతా కూడా ఆశీర్వాద
ఆశీర్వాదకరమైనటువంటి 2 నిమిషాల సందేశాన్ని అందించబోతున్నాను. కనుక ఏ ఒక్కరోజు కూడా మీరు మిస్ చేయకూడదని దేవుని సేవకుడుగా మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 2026 సంవత్సరం కొరకు ఉదయకాల సమయంలో దేవుడు మీకు, నాకు, మనకి, మా కుటుంబమునకి, మన పరిచర్యకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో చదువుతాను చూడండి ప్రియులరా. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 5వ వచనములో, ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దీన్ని నేను విడగొట్టి చదువుతాను చూడండి. ఆయన నీకు మేలు చేసి, ఈ సంవత్సరము దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మేలు చేస్తే అది ఊహించినటువంటి అద్భుతమై ఉంటుందండి. కనుక దేవుడు చేయబోతున్న మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండో మాట, నీ పితరుల కంటే, మీ వంశంలో మీ కుటుంబీకులు మునుపెన్నడూ వెళ్ళలేనటువంటి ఉన్నతమైన ఎత్తైన స్థానంలోనికి దేవుడు మిమ్మును నిలబెట్టబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎంత చక్కని ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని దయచేశాడు కదండి. ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానాన్ని పట్టుకొని మీరు ప్రార్థన చేయాలి. ప్రభువా, మీరు మేలు చేస్తానన్నారు, మీకు స్తోత్రం ప్రభువా. మీరు విస్తరింపజేస్తానన్నారు, మీకు స్తోత్రం ప్రభువా అని చెప్పి చూడండి. ఈ 2026 సంవత్సరంలో దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును, దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు మీరు చవి చూడగలరని దేవుని సేవకుడుగా తెలియజేస్తా ఉన్నాను. మునుపెన్నడూ జరగని అద్భుతము యేసు నామములో 2026 సంవత్సరములో నా దేవుడు మీ జీవితంలో జరిగించునుగాక. ఈ ఉదయకాల సమయంలో శక్తివంతమైన మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు మేలు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. దేవుడు ఒక అద్భుతము చేయబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని విస్తరింపజేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఎబ్బేసు వలె మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించి, నీవు నన్ను విస్తరింపజేసి, నా ఎల్లలన్నింటినీ కూడా ప్రభువా మీరు విస్తరింపచేయమని, మీ కరము నాకు తోడుగా ఉండునట్లుగా సహాయము చేయమని మీరు ప్రార్థన చేస్తే, ఎబ్బేసు ప్రార్థన విన్న దేవుడు మీ ప్రార్థనను కూడా ఆలకించి ఈ సంవత్సరము బలమైన కార్యాల దేవుడు జరిగించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై స్తోత్రం ప్రభువా. మరొక నూతనమైన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి మీరు చూపిన కృప కొరకై మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. ఈ ఉదయకాల సమయంలో నాతో, మాతో, మా కుటుంబంతో ప్రభువా, మా ప్రియులతో ప్రభువా, మీ సన్నిధి, మీ కాపుదల నిత్యము తోడుగా ఉంచి సహాయము చేయమని, కృపతో జ్ఞాపకము చేసుకుని సంవత్సరం అంతా మీ చల్లని నీడలో ప్రభువా, మీ యొక్క భద్రతలో ప్రభువా, మీ కాపుదల్లో ప్రభువా నడిపించి సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్.